డిబేట్స్ జరిగినప్పుడు హిందూ మతాన్ని విమర్శించడం వల్ల ప్రవీణ్ పాస్టర్ మీద దాడి జరిగిందా? నెల్లూరుకు చెందిన ఇస్లాం మత బోధకుడు షమీ ప్రవీణ్ హత్యకు కుట్ర చేశాడా? ప్రవీణ్ మరణానికి హిందుత్వవాది రాధా మనోహర్ ప్లాన్ చేశాడా? ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రవీణ్ పాస్టర్ గురించిన సమాచారం కోసం అందరూ ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రవీణ్ పగడాల పాస్టర్ ది యాక్సిడెంట్ కాదు, హత్య అని కొందరు క్రైస్తవ సంఘాలు అనుమానాస్పదంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇంతకు ప్రవీణ్ పగడాల ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాల కోసం నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల సొంత ఊరు కడప రాజారెడ్డి వీధిలో ఆయన జన్మించారు. అతడి తండ్రి ముస్లిం మతస్థుడు కాగా తల్లి మరియమ్మ క్రైస్తవురాలు. మరియమ్మకు 2 సంతానం. ప్రవీణ్ 2వ సంతానం. ప్రవీణ్ అన్న విదేశాల్లో ఉంటున్నాడు. కడప సిఎస్ఐ స్కూల్లో చదువుకున్న ప్రవీణ్ ఇంటర్మీడియట్ కూడా కడపలోనే పూర్తి చేశాడు. ప్రవీణ్ చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులు విడిపోయారు. ప్రవీణ్ తల్లి మరియమ్మ అనిమల్ హస్బెండరీలో ఉద్యోగం చేస్తూ తన 2 పిల్లలను చదివించుకుంది. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత సోదరుడితో గొడవపడి అతని మీద దాడి చేసిన ఘటనలో అతడి మీద అటెంప్ట్ మర్డర్ గా కేసు నమోదు అయింది. ప్రవీణ్ కు దగ్గరి బంధువు, సోదరి వరుస అయ్యే విమల కుమారి అనే పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ పంచాయతీ చేసి అతన్ని కడప నుండి హైదరాబాద్ కు పంపివేసింది. హైదరాబాద్ కు చేరుకున్న ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనం నుండి క్రైస్తవ మిషనరీ కార్యకలాపాల్లో ఎక్కువగా పరిచర్య చేసే అలవాటుతో డిసైబుల్ ట్రైనింగ్ యూత్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా తన సేవను కొనసాగించేవారు. విదేశీ సంస్థల సహకారంతో అతను ఈ కార్యక్రమాలు కొనసాగించేవాడు. అంతేకాకుండా చదువుకొని ఖాళీగా ఉన్న యువతను చేరదీసి వారికి ఉపాధి కల్పించేవాడు. ఈ విధంగా ప్రవీణ్ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. రక్షణ టీవీ బెన్హర్ జక్కుల సహాయ సహకారాలతో సూచనలతో మతపరమైన డిబేట్స్ లో ఎక్కువగా పాల్గొనేవాడు. క్రైస్తవ మతాన్ని విమర్శించే హైందవ వాదులకు, ముస్లింలకు అతను ధీటుగా జవాబు చెప్పేవాడు అనే పేరు తెచ్చుకున్నాడు. యువతరమే అన్ని వయసుల వాళ్లు క్రైస్తవ మతంలో ఉండేవారు. అతని బోధనలను, వాదనలను బాగా ఇష్టపడేవారు. ఆ విధంగా ప్రవీణ్ పాస్టర్ పేరు సంపాదించుకున్నాడు. ఈ ఏడాది అతను ఓ సందర్భంగా ప్రసంగించిన వీడియోలో మనిషిని మనిషిలా చూడండి, గుర్తించండి, అతను ఏ మతస్థుడు అనే దృష్టి పెట్టకండి అని చేసిన ప్రసంగం అతని మరణానంతరం వైరల్ అవుతోంది. మంచి వర్చస్సు, మాటకారితనం, విజ్ఞానం కలిగిన ప్రవీణ్ పగడాల ఆకస్మిక మృతి అతన్ని అభిమానించే వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.